ఆమేన్. మరి ఈ దినము కూడా దేవుని యొక్క మాటలను వినుటకు సిద్ధపడి దేవుని ముందుకు వచ్చి కూర్చొని ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనం దేవుని యొక్క రాజ్యమును కూర్చున్నటువంటి అనేక సందర్భాలను ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా మనం అర్థం చేసుకోగలిగే మన శక్తిని ఎరిగి తాను అనుగ్రహించు కృప చొప్పున మనల్ని నడిపిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే నిన్నటి దినం వరకు మనం సంపూర్తి చేసుకున్నాం. నిన్నటి వాక్యంను కొద్దిగా జ్ఞాపకం చేసి ఈరోజు వాక్యంలోనికి ప్రవేశించాలనుకుంటున్నాను. నిన్న మనం తెలుసుకున్న సంగతిలో ఏమున్నది అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి మారుమనసు విషయమై ఆ పరలోక రాజ్యమును గూర్చినటువంటి త్రోవలు సరళం చేస్తున్నాడు. అదేదో కాదు, మనుషులను మారు మనసు నుండి ఆ రాజ్యం వైపు తిరగమంటున్నాడు, ఆ రాజు వైపు తిరగమంటున్నాడు. ఎవరు ఆ రాజ్యము, ఎవరు ఆ రాజు అన్నటువంటి చిన్న పరిచయం నిన్న మనం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ, రాజు వచ్చాడు. ఆ రాజు కూడా ఏమంటున్నాడు అనంటే, పరలోక రాజ్యము సమీపించినది మారు మనసునందండి. ఆయన 3.5 సంవత్సరాల మనకు రాయబడి ఉన్నటువంటి 4 సువార్తల పరిచర్యలో ఆయన కలిసిన వ్యక్తులు, ఆయన ఏర్పరచుకున్న శిష్యులు, ఆయనను వెంబడించిన జన సమూహము, ఆయన తిరిగిన గ్రామాలు, సుమారు ఒక 153 ప్రాంతాలలో ఆయన తన పాదం మోపినట్టుగా చరిత్రకారులు అంచనా ఉన్నది. అంటే అన్ని గ్రామాలలో అంతమంది సమూహములలో ఆయన ఆ రోజు వెతుక్కున్నది ఎవరుని అనంటే, ఆయనకు లోబడే వారిని రాజు వెతుకుతున్నాడటువంటి సందర్భాలను మనం నిన్న గమనించాం. ప్రియమైన వాళ్ళారు, మనకు ఒక విషయం అర్థమైంది నిన్నటి దినము. రాజు అయితే వెతుకుతున్నాడు, కానీ రాజుకు లోబడేటువంటి తన జనాంగం దొరకటం లేదు. కానీ మనకు నిన్న ఆశ్చర్యకరంగా దేవుడు అర్థం చేయించిన ఇంకొక గొప్ప సంగతి ఏమిటి అనంటే, ఆ రాజు ఆల్రెడీ అంటే ఇండివిజువల్ కింగ్డమ్ స్టార్ట్ చేశాడన్నటువంటి భాగాన్ని ఉపమానాలుగా మనం చూసుకున్నాం. ప్రియమైన వాళ్ళ, ఇది మనం నిన్న అవగాహన చేసుకున్న దేవుని వర్తమానం. ఇక ఈరోజు వాక్యంలోనికి వెళ్ళగలిగితే దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియమైన వాళ్ళారా, కొద్దిగా ఏకాగ్రత ఒక గంట సమయం ఈరోజు దేవునికి కేటాయించి ప్రతి మాటను బైబిల్లో నుంచి చూడండి. ఎక్కువ సందర్భాలు తొందరగా చూసుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంటుంది. ఇక ఈ రోజుతో ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు అర్థం చేయించాలనుకుంటున్నది మన హృదయంలోనికి వస్తుందని నేను చాలా దేవుని నమ్ముతున్నాను. ఈరోజు వర్తమానం నన్ను ఎంతగానో దేవుని వైపు తిప్పింది, మిమ్మల్ని కూడా దేవునిలో ఆలోచింపజేస్తుందన్న విశ్వాసం నాకున్నది. ప్రియమైన వాళ్ళ, ఈరోజు ఒకే ఒక ప్రశ్నతో మొదలు పెడుతున్నాను. ముందే ఏమిటి అనంటే, ఎందుకు యేసుక్రీస్తు వారు రాజ్యమును స్థాపించుటకు వచ్చి ఉన్నారు? స్థాపించుట అన్న పదం ఇక్కడ కరెక్ట్ కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు పునరుద్ధరించుటకు, ఎందుకు ఆ రిస్టోరేషన్ ఆఫ్ కింగ్డమ్ అనేది ఎందుకు ఆయన స్టార్ట్ చేశాడు? పునరుద్ధరించుట, లేకపోతే అపూర్వపు స్థితిని మళ్ళీ కలిగించుట, అపూర్వపు వైభవానికి దాన్ని తీసుకొని వెళ్ళుట అని అర్థం. ఎందుకు? మనం కూడా ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేళ్లకు దేవుడు ఏ రాజ్యాన్ని అయితే ఇచ్చాడో అదే రాజ్యపు ఎదురు చూపుల్లో ఉంటుండగానే యేసుక్రీస్తు వారు వచ్చే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదన్న ప్రకటన చేస్తున్నాడు అని అంటే, ఆయన పునరుద్ధరిస్తున్నాడు తప్ప కొత్తది కాదు. ఇప్పుడు మనకు అర్థమైపోవాలి ఎందుకు పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది. అది అర్థం కావాలంటే మళ్ళీ మనకు వెరీ సింపుల్, మనకు అసలు ఇశ్రాయేళ్ల రాజ్యం ఎందుకు ఏర్పడిందో తెలియాలి. అది ఎందుకు ఏర్పడింది అని అంటే మనకు కొంచెం అవగాహన వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, ఏమిటి అనంటే, ఇదిగో దేవుడు స్థాపించుకున్న తన రాజ్యము సాతాను కిందికి వెళ్ళిపోయింది. దీని నుండి మళ్ళీ విడుదల కోసం దేవుడు మళ్ళీ తన 2వ ప్రణాళికను ప్రారంభించాడనేది మన ఇశ్రాయేళ్ల రాజ్య భాగంలో మనం విన్నాం. ప్రియమైన వాళ్ళ, కానీ దాని ముగింపు మనకి ఏమని అర్థమైంది అనంటే, అది కూడా విఫలమైంది. ఎందుకు విఫలమైంది అనంటే, దేవుడు తన ఆజ్ఞలనిచ్చి ఇశ్రాయేలును చేయమన్నది ఏమిటి అనంటే, మీరు నీతిని నాకు చూపించాలన్నాడు. వాళ్ళు నీతిని చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ప్రియమైన వాళ్ళ, కారణం ఒకటే. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అనంటే, వాళ్ళు ఎందుకు నీతిని దేవునికి చూపించలేదంటే, బలమైన కారణం ఏమిటి అనంటే, వాళ్ళకి ఇచ్చింది శరీర సంబంధమైన రాజ్యము, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు శరీర సంబంధమైన ఆజ్ఞలు. వాళ్ళు దేవుని కోసం బతకవలసింది కూడా శరీర సంబంధమైన ప్రయత్నంతోనే బతకాలి తప్ప అప్పుడు వాళ్ళకు శక్తి తోడు లేదండి. మీరు బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి, శక్తి లేదు. దాని అర్థం ఏమిటి అనంటే, ఏమంటే వాళ్ళ సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతిని అనేది వాళ్ళు స్థాపింపబూనుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, కానీ అది సక్సెస్ అయిందంటే అది లిటరల్గా ఫెయిల్ అయిపోయింది. మనం ముగింపుకు వచ్చేసరికి చూసుకున్నాం, మళ్ళీ లోబడని స్థితియే.
మరి యేసుక్రీస్తు వారు వచ్చారు ఆ పరిస్థితుల మధ్య. ఇప్పుడు ఈయనేం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు రాజ్యంను పునర్నిర్మిస్తున్నాడు. ఎందుకు పునర్నిర్మిస్తున్నాడు అని అంటే, అది ఎక్కడైతే ఫెయిల్ అయిందో ప్రియమైన వాళ్ళారా, అక్కడి నుంచే ఈ రాజ్యం మొదలైందన్న భాగంతో మనం ముగించుకున్నాం. ఈరోజు వర్తమానం అక్కడి నుంచి సంపూర్తిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. మనకు బాగా గుర్తున్నది, ఏ విషయం గుర్తున్నది అంటే, నికోదేముతో యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, ఇక మనం ఇప్పుడు కంప్లీట్గా కింగ్డమ్ ఆఫ్ క్రీస్తు రాజ్యం గురించి పరిపూర్ణంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నికోదేముతో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, ఏమని? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నేను యోహాను సువార్త 3వ అధ్యాయం 4-7 వచనాలు మాట్లాడుతున్నాను. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఈ రాజ్యంలో ఏముంది అని అంటే, ఇశ్రాయేలీయులు ఫెయిల్ అయినవన్నీ ఈ రాజ్యంలో ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మరి ఈ రాజ్యంలోనికి రావాలి అని అంటే ఏమంటున్నాడు అంటే, కొత్తగా జన్మించాలంటున్నాడు. ఇది ఇశ్రాయేల్ రాజ్యం ఎందులో ఫెయిల్ అయింది? నీతిలో ఫెయిల్ అయింది. దేవుని శక్తి వాళ్ళకు తోడు లేదు, దేవునికి లోబడలేకపోయారు, ఆ రాజ్యపు వైఫల్యం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన అంటున్నాడు, నా రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే కొత్తగా జన్మించాలంటున్నాడు. అసలు ఈ కొత్త జన్మలో ఏముంది అని అంటే ప్రియమైన వాళ్ళారా, నీతి ఉన్నది, శక్తి ఉన్నది, లోబడుట ఉన్నది. ఇది అర్థమైతేనండి ఇక మనకు మొత్తం తెలిసిపోయినట్టే. మళ్ళీ నేను పదాలు చెబుతున్నాను ప్రియమైన వాళ్ళారా, నేను చెబుతున్న విషయము ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, అసలు మన జీవితం మొత్తాన్ని దేవుని పాదాల దగ్గర లాక్కొచ్చి పడేస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే ఈయన చెబుతున్న ఈ కొత్త జన్మలో ఏముందో మనకు తెలుసు. ఎన్ని రోజులు మనం ధ్యానించుకున్నాం. నీతి మనకు తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనలో నీతిని పెట్టాడు, మన శక్తి కాదు అది. రెండో విషయము, ఇశ్రాయేలు శరీర సంబంధమైన ఆజ్ఞలు పాటించలేకపోయారు. ఎందుకనంటే ఏమంటే అందులో వాళ్ళని నడిపించే శక్తి లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ కొత్త జన్మలో దేవుడు మనతో చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ అనే శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏమంటే నీతి ఉన్నది, శక్తి ఉన్నది. మూడోది ఏంటో తెలిసే ప్రియమైన వారికి లోబడుట లేదు కదా. కానీ బాగా ఏమంటే ఎంత ఆనందం కలిగిందంటే దేవుడు నాకు అర్థం చేయించినప్పుడు, ఏమంటే ఏదైతే వాళ్ళ జీవితంలో లేదో దాన్ని పెట్టి మనల్ని ప్రారంభించాడు ప్రియమైన వాళ్ళారా. మనలో దేవుడే లోబడే విధానాన్ని కూడా పెట్టాడు. మీకు గుర్తుంది అనుకుంటున్నాను, మనం రోమా పత్రిక వివరించుకున్నప్పుడు 2 బ్రాకెట్స్ మధ్య ఒక సారాంశం ఉంది అని చెప్పాను. ఒకవైపు ఒక బ్రాకెట్, ఇంకొక వైపు ఇంకొక బ్రాకెట్. ఆ పదాలు మీకు గుర్తున్నాయి, మిమ్మల్ని అండర్లైన్ కూడా రౌండ్ కూడా చేసుకోమన్నాను. ఏమని? విశ్వాసమునకు విధేయత, విశ్వాసమునకు విధేయత. ఈ విశ్వాసమునకు విధేయత అనేది దేని నుంచి వస్తుంది అని అంటే, సువార్త ప్రియమైన వాళ్ళ క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు, ఆ సిలువ మనకు అర్థమైతేనండి, ఆ సిలువలో దేవుడు పెట్టింది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా, నీతిని పెట్టాడు, శక్తిని పెట్టాడు, లోబడుటను పెట్టాడు. అండి మన జీవితం ఎలా ప్రారంభించడం మీరు చూస్తున్నారా? అందుకోసమే సిలువ దగ్గరికి వెళ్ళి వెతుక్కుందామని బాగా చెప్తుంది. ఎందుకనంటే అప్పుడు నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ దాంట్లో శక్తి. ఇప్పుడు అర్థమవుతుంటే అసలు నా నిబంధన అంతా మొదలైపోతుంది నా జీవితంలో. ఏమంటే నీతి దేవుడు మనకిచ్చిందే, శక్తి మనకిచ్చిందే, అలానే విధేయత కూడా, లోబడుట కూడా దేవుడే మన జీవితంలో పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు కొత్తగా జన్మించారు అని అంటే ఇక మీలో ఆ రాజ్యం మొదలైనట్లే, మీరు ఆ రాజ్యంలోనికి వచ్చినట్లే. చూసారా ప్రియమైన వాళ్ళారా? ఒక్కసారి పరిపూర్ణంగా అర్థం చేసుకోండి. ఏమంటే కొత్త జన్మ లేకుండా రాజ్యం లేదు, రాజ్యం లేకుండా కొత్త జన్మ లేదు. అసలు మన బ్రతికే ఇది ప్రియమైన వాళ్ళారా. దేవుని దగ్గర మన రూపం ఏది, అసలు దేవుడు ఈ భూమి మీద మనల్ని ఏం చేయమంటున్నాడో ఇదే ఇంకా అర్థమైపోవాలి ప్రియమైన వాళ్ళ. మనకు రిఫరెన్స్లు అన్నీ తెలుసు కనుక నేనేం గుర్తు చేయటం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొత్తగా జన్మిస్తేనే రాజ్యంలోనికి ప్రవేశిస్తాడన్నాడు. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అదే రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న పదం ఏమిటి అని అంటే, విశ్వాసమునకు మీరు విధేయులగుట చేత, విశ్వాసమునకు విధేయులగుట. ఏమంటే ఆ సిలువ మనకు అర్థమైంది అనుకోండి, నేను అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటి, మనకు తెలియకుండానే మనలోనికి లోబడుట వచ్చింది ప్రియమైన వాళ్ళరా. అది కొత్తగా జన్మించిన వాళ్ళు మాత్రమే దాన్ని ఎరగలరు. రబ్బర్ హిట్స్ ద రోడ్. మనం ఎప్పుడైతే విన్నదంతా మన జీవితంలో పాటిస్తామో లోబడుట వచ్చేసిందండి. మనం పుట్టగానే లోబడుట వచ్చేసింది. యేసుక్రీస్తు వారి రాజ్యం ఎలా కనపడుతుందండి? కన్ఫ్యూజింగ్గా ఉందా? అర్థమవుతుందా? ఈజీ ప్రియమైన వాళ్ళరా, ఈజీ. ఏమంటే ఇంత విన్నా కూడా నాకు తెలుసు మన మైండ్ ఏం ఆలోచిస్తుందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటామండి. ఎందుకనంటే ఇవన్నీ మాటలు కదా ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో లేకపోయేసరికి ఇబ్బంది పడతాం. కానీ మనమే కాదు, బైబిల్లో కూడా వెళ్ళి చూడగలిగితే ఏం జరుగుతుందో కొన్ని సందర్భాలు చూద్దాం. ఇంత సులువుగా ఉన్నది ఎందుకు అర్థం కావట్లేదో చూద్దామండి. ఇప్పుడు ఇంత సులువుగా ఉన్నది ఎందుకు అర్థం కావట్లేదు? దయచేసి ఇప్పుడు మీరు మీ పరిశుద్ధ గ్రంథంను తెరిచి
ఏమంటే ఇక్కడ జరుగుతున్న మాటలు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జరుగుతున్న మాటలు. మత్తయి సువార్త ఈ మాట మీరు చూడగలిగితే 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్న మాట అంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏ సందర్భమో తెలుసా? ఎక్కడైతే పేతురు యేసుక్రీస్తును రాజు అని గుర్తుపట్టాడో ఆ సందర్భంలో ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇక నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నా రాజ్యము ఏమంటున్నాడంటే అది వచ్చుట మీరు చూచు వరకు మీలో కొందరు మరణించరు. ఏమంటే ఎక్కడైతే తన మరణ ప్రస్తావన మాట్లాడాడో దాని పక్కన ఏం చెప్తుంటాడు అని అంటే తన రాజ్యమును గురించి చెప్తుంటాడు. ప్రియమైన వాళ్ళ, మనకు ముందు నుంచి కొన్ని విషయాలు గుర్తున్నాయి. యోహాను వచ్చి ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? అదే సువార్తను చేత పట్టుకొని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, తొందరగా మారు మనసు నందండి అంటున్నాడు. ఏమండి ఆయన వెంబడిస్తున్న శిష్యులకు కూడా అర్థమవుతుంది, రాజ్యం వస్తుంది రాజ్యం వస్తుంది రాజ్యం వస్తుంది అంటున్నాడు. అలానే కొంత ఆయనతో ప్రయాణం చేసిన తర్వాత ఇక మత్తయి సువార్త 18లో 16లో కూడా ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మీలో కొంతమంది మరణమును చూడరనగానే వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్గానే ఉంది ప్రియమైన వాళ్ళారు. ఎందుకనంటే ఇంకా వస్తుంది అని అంటున్నాడు. ఎక్కడ ఒక్కసారి కాదండి ఈ మాట బైబిల్లో రాయబడింది. లూకా సువార్తలో కూడా మీరు చూడగలిగితే కొంచెం చూడండి, ఈ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనము. లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనం, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణమును రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇది మాట్లాడుతుంది శిష్యులతోనే. సందర్భం కూడా ఏంటో తెలుసా? తన సిలువ ప్రస్తావన వచ్చినప్పుడే ప్రియమైన వాళ్ళ, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఆ మరణ సాదృశ్యం గురించే మాట్లాడుతూ వెంటనే ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో రాజ్యం వస్తుంది అంటున్నాడు. మనకు మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం కూడా గుర్తొచ్చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్. ఇక్కడ కూడా చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాయి చెప్పండి రిఫరెన్స్లన్నీ? రాబోతుంది అని చెబుతున్నాయి. కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన మరణాన్ని మాట్లాడుతున్నాడు, వెంటనే రాజ్యం గురించి చెబుతున్నాడు. అంటే ఆయన మరణం లేకుండా రాజ్యం లేదు ప్రియమైన వాళ్ళారా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మరణంలో మన కొత్త జన్మ ఉన్నది. ఆయన కొత్త జన్మ నుంచి వెంటనే ఏం మాట్లాడుతున్నాడంటే రాజ్యపు ప్రస్తావన మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఎంత ఫండమెంటల్ థింగో తెలుసా? మన స్పిరిచువల్ లైఫ్లో, మన ఆత్మీయ జీవితంలో మనం మొదలైనప్పుడే మన జీవితంలో ఇది మొదలవ్వాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం దేవుని స్తుతిస్తున్నాను, ఎంత గొప్ప సంగతి మా జీవితంలో ముందే పెట్టావు తండ్రి అని. ఇది శిష్యులతో సంభాషణ, శిష్యులతో చెబుతున్నది. మరి శిష్యులు ఒకరే కాదండి, యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు శిష్యుల కంటే ఎక్కువ చాలా జాగ్రత్తగా అన్నిట్లో పరిశీలిస్తూ ఆయన వెంబడిస్తున్న వాళ్ళు ఎవరు అని అంటే, జస్ట్ లైక్ వాళ్ళు ఒక గుడాచార వ్యవస్థ అనుకోండి. వాళ్ళు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళ బాధ కూడా ఏంటి అని అంటే, యోహానేమో ప్రవక్త అని నమ్మగానే ఆయన ఏమన్నాడు? దేవుని రాజ్యం వచ్చింది అన్నాడు. అతను బంధింపబడగానే ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఈయనేమంటున్నాడు? ఈయన కూడా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. కానీ యోహాను ఉన్నట్టు లేడు, యోహాను తినటం లేదు, యోహాను ప్రవర్తించటం లేదు, యోహాను ప్రకటించినట్టు కూడా ప్రకటించటం లేదు. ఎందుకంటే ఈయన దగ్గర అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, ఈయన బోధ అధికారంతో కూడి ఉన్నది. ఈయన చెప్పే సంగతులు లోకం మరుగు చేసిన దగ్గర నుంచి ఎవ్వరు వినని సంగతులు. మామూలు అబ్జర్వేషన్ కదా ఆయన మీద పెట్టింది. ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఈ రాజ్యంను గురించి ఎలాంటి అవగాహనతో కలిగి ఉన్నారో, వీళ్ళతో యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారో చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలోనికి మీరు రాగలిగితే కొద్దిగా ఎక్కువ మాటలే చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే అసలు సువార్తలలో రాజ్యం గురించి ఎంత పెద్ద వివరణ ఉంటుందంటే అది మనకు కొంచెం తెలియాలి అంటే తప్పదు ప్రియమైన వాళ్ళ. చూడండి దయచేసి, కొంచెం ఓర్పు చేసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ మనకు సందర్భం తెలుసు. ఇదిగో ఆయన అనేకులను స్వస్థపరుస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఉంటున్నారంటే, ఇదిగో వీడు దయ్యములకు అధిపతి అయినందువల్లనే వీనికి లోబడుచున్నవి బయల్జెబూల్ అన్న పదాన్ని వాడారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమండి ఎలాంటి మాట అంటున్నాడో మీరు చూడండి ప్రియమైన వాళ్ళ. 27-28 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 27-28 వచనాలు.
నేను బయల్జెబూలు వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వీటిని వెళ్ళగొట్టుచున్నారు? అప్పటికే శిష్యులు కూడా చేయడం మొదలుపెట్టారు, ఎందుకంటే వాళ్ళకి ఆ అధికారము ప్రభువు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. 28 అంటున్నాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. మీరు తేడా చూశారండి? శిష్యులందరితో ఏమన్నాడో తెలుసా? శిష్యులందరితో మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మీరు మరణించి, కొంచెం అక్కడ ఏదో ముందు జరగబోతుంది అన్నట్టుగా చెప్పాడు. కానీ శాస్త్రులకు పరిశీలకు మాత్రం ఏమన్నాడో తెలుసా? ఏమంటున్నాడు 28లో, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అది కొంచెం ఫ్యూచర్ చూపించింది, అది కొంచెం జరగబోతున్నట్టుగా చెప్పాడు. కానీ శాస్త్రులకు పరిశీలకు మాత్రం అయిపోయిందని చెప్పేస్తున్నాడు అండి. ఇక్కడే పెద్ద పెద్ద చిక్కొచ్చి పడింది ప్రియమైన వాళ్ళారా. ఇంకా చూడండి ఎలాంటి మాటలు రాయబడతాయి. ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక చేయి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఇంకొక దగ్గర ఏం మాట్లాడుతున్నారు చూడండి శాస్త్రుల పరిశీలతో. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఏమంటే ఈ వచనం అర్థమైపోతేనండి, నాకు తెలుసు ప్రియమైన వాళ్ళారా, 2 జరుగుతాయండి రిఫరెన్స్ అర్థమైతే, ముందే చెప్తున్నాను. ఈ వచనం అర్థమైతే మరింతగా యేసుక్రీస్తుకి దగ్గర అవుతామండి మనం. లేకపోతే ఈ వచనం అర్థం కాకపోతే ఖచ్చితంగా చెబుతున్నాను ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగం మన జీవితంలో నెరవేరుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏ ప్రసంగం జరుగుతుంది? ఆయనను 6వ అధ్యాయం ప్రసంగం మొదలుపెట్టినప్పుడు 5,000 మంది వెంబడిస్తారండి. కానీ ఆ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి ఎంతమంది మిగులుతారో తెలుసా? 12 మంది మిగులుతారు ప్రియమైన వాళ్ళారా. ఏం జరిగింది అంటే, ఒక సత్యం చెప్పాడు, ఆ సత్యంతో అనేకులు వెనుక తీశారు ప్రియమైన వాళ్ళారా. అలాంటి బోధ దేవుని కోరుకోవాల్సిందే ఈ కాలం ముందు మనం. ఎందుకంటే వద్దు ప్రియమైన వాళ్ళారా, మన చెవులను చక్కగా ఏదో ఈకతో రుద్దేటువంటి బోధ మనకొద్దు. అవసరమైతే దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు అని అంటే, వెనక తీసినా పర్వాలేదు కానీ ఆయన క్వాలిటీ వెతుక్కుంటున్నాడండి. క్వాంటిటీ కాదు, పరిమాణము కాదు, సంఖ్య కాదు, నమ్మకస్తులు యథార్థంగా వెంబడించే వారిని వెతుక్కుంటున్నాడు. ఈ రెఫరెన్స్ కూడా అలాంటిదే ప్రియమైన వాళ్ళారా మనం చూడబోతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. మామూలుగా అర్థం కాదండి ఇది అసలు. చూడండి, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనున్నానని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మళ్ళీ చదువుతాను. ఏమంటే మత్తయి సువార్త 12లో అడిగారంటే ప్రారంభంలోనే అడిగేశారు, నీ రాజ్యం ఏది, నువ్వు దయ్యంలోకి అధిపతి కనుక వదలగొడుతున్నావు అంటే అప్పుడే చెప్పేశాడు, నేను దేవుని ఆత్మ వల్ల వెళ్ళగొడుతున్నానంటే వచ్చేసింది అన్నాడు. అలానే స్టార్టింగ్లో చెప్పిన అర్థం కాలేదు. ఇక లూకాసు వార్త 17 ఎండింగ్కి వచ్చేస్తున్నాం మనం. ఇంకా హార్డ్లీ ఒక 3 అధ్యాయాలు ముందుకు వెళితే ఇక ఆయన సిలువ వేసే పరిస్థితులే. 17 అంటే చివరిలో కూడా వచ్చి అడుగుతున్నారు ఏమని. ఇప్పటికీ వాళ్ళకు దొరకట్లేదండి అసలు. నిజం ప్రియమైన వాళ్ళ, అది ఎలా ఉంటుందో వివరిస్తున్నారు తప్ప యేసుక్రీస్తు వారు అది దాన్ని అస్సలు డిఫైన్ చేయట్లేదు, డిస్క్రైబే చేస్తున్నాడు. ఆయన అంటే వివరిస్తున్నాడు, కానీ అదేంటో చెప్పటం లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అది కొంతమందికే అనుగ్రహింపబడి ఉన్నది. శిష్యులు వచ్చి అడిగారు, అందరికీ ఎందుకు చెప్పటం లేదు అని అంటే, నేనేం చేయను, నా తండ్రి సెలవివ్వలేదు, అది దేవుడు కొంతమందికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం ప్రియమైన వాళ్ళారా. అది మనకు తెలియాలి ఈరోజు, అంతే, ఇంకా తప్పదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను అన్నమాట. లూకాసు వార్త 17:20 అంటున్నాడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, ఎవరు వాళ్ళ మధ్య ఉన్నది? అప్పుడు ఎవరు చెప్పండి? ఈ మాట మనకి ఏం గుర్తొచ్చేయాలి తెలుసు? ఈ మాట చదవగానే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం గుర్తొచ్చేయాలి ప్రియమైన వాళ్ళరా. వెలుగు లోకములో ఉండెను, లోకము ఆయనను ఎరుగలేదు. ఇక్కడ కూడా పరిశీలితే ఏమంటున్నాడంటే, రాజ్యం ఏది అంటే, రాజ్యం ఏదో కాదు, నేనే అనేసాడు ప్రియమైన వాళ్ళరా. చాలా హార్డ్గా ఉంది కదండి. నిజమండి. ఇది అర్థమైనప్పుడు తట్టుకోవడం నా వల్ల కాలేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే అంతేనండి, యేసుక్రీస్తు వారు దేవుని మర్మమై ఉన్నాడు. మనకు ఒక పట్టాను దొరకడు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, దీనత్వం ఉండాలి. చాలా ఆలస్యంగా తెలిసినది
ఆయన ఏమంటున్నాడంటే రాజ్యం ఎక్కడ, రాజ్యం ఎక్కడ, రాజ్యం ఎక్కడ అని అడుగుతున్నారండి. రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అప్పుడు వాళ్ళ మధ్య ఉన్నది ఎవరు ప్రియమైన వాళ్ళారా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ఏమండి, మీరు రిసీవ్ చేసుకోకపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు. నిజం మాత్రం ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆయనే రాజు, ఆయనే రాజ్యము. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంటే మత్తయి సువార్తలో రాజ్యంను గురించిన ఉపమానాలన్నీ మనం చూసుకున్నాం నిన్న. అవన్నీ మీరు ముందు పెట్టుకోండి. లూకా సువార్తలో కూడా ఉపమానాలన్నీ ఉంటాయండి రాజ్యమును గురించి. అవన్నీ ముందు పెట్టుకోండి. ఏం కనపడుతుందో తెలుసా అండి? ఒక సువార్తికుడు అంతా రాజుని గురించి ఉపమానాలు చెప్తాడు, ఇంకొక సువార్తికుడు అంతా రాజ్యమును గురించి ఉపమానాలు చెప్తాడు. కానీ ఇంట్రెస్టింగ్, అసలు మనం తట్టుకోలేని ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అని అంటే, ఈ ఉపమానాలు ఆ ఉపమానాలు సిమిలారిటీతోనే ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి, నానా అర్థాలుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళ. మనకు బాగా గుర్తుంది మత్తయి సువార్తలో ఒక ఉపమానం ఏముంది? ఇదిగో పరలోక రాజ్యము విందును చేసిన రాజును పోలి ఉన్నది. అదే లూకా సువార్తలో ఏమన్నాడు? పరలోక రాజ్యము రాజు ఇచ్చిన విందును పోలి ఉన్నది. రెండింటి మధ్య భేదం కాదు. ఒకరు ఏం చెబుతున్నారంటే రాజును పరిచయం చేస్తున్నారు, ఇంకొకరు ఏం చేస్తున్నారంటే రాజ్యాన్ని పరిచయం చేస్తున్నారు. కానీ గొప్ప సంగతి ఏమిటి అని అంటే రెండు ఒకటే ప్రియమైన వాళ్ళు. అయ్యో ఇంత విచిత్రం అండి. ఎందుకు ఇంతకాలము ఇంత గజిబిజి అని అంటే ఇదే ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు ఇశ్రాయేలు ఆయనను అర్థం చేసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన తర్వాత పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే అసలు దేవుని వాక్యం అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. కానీ ఆ శక్తిని కోరుకోకుండానే మానవ బుద్ధితో చదువుకునే వాతావరణంలోనికి వెళ్ళిపోయి ఈరోజు పర్థం లేని పోలికలు ప్రియమైన వాళ్ళరా. ఏ రిఫరెన్స్ని ఎక్కడ కలుపుకోవాలో తెలియని పరిస్థితులు, గందరగోళంగా ఉన్నాం. కానీ ఒక్కసారి మీరు మనసుతో ఆలకించండి. ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు, ఆ రాజ్యం ఎక్కడ లేదు, మీ మధ్యనే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. నిజం ప్రియమైన వాళ్ళరా. ఆయనే రాజు, ఆయనే రాజ్యం, ఆయనే రాజు, ఆయనే రాజ్యం. నాకు తెలుసు నేను మీ ఎదురుగా ఉండుంటే ఈరోజు ఈ ప్రసంగం ఇక్కడ ఆగిపోయేది. మీ ఎదురుగా లేను కనుక ఇక నేను ముందుకు సాగొచ్చు. ఇప్పుడు మీరేం కంగారు పడద్దు ప్రియమైన వాళ్ళరా. ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు దేవుని వాక్యం ఎంత చక్కగా అర్థమవుతుంది అని అంటే అద్భుతం అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఇదిగో మీ మధ్యనే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. మళ్ళీ శిష్యులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే శిష్యులతో మాత్రం కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాడు. అది శక్తితో వస్తుంది మీ మధ్యలోనికి. నా రాజ్యం మొదలైనప్పుడు శక్తి అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అదే విషయాన్ని మనం కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకోబోతుంటాం. కానీ ఇక్కడ కొంచెం ఇంకొంచెం మన మనసును తేటతల్లం చేసుకొని మనం కొంచెం ముందుకు వెళ్దామండి. ఏమంటున్నాడంటే లూకా సువార్తలో నేనే రాజ్యము, లేకపోతే రాజ్యం మీ మధ్య ఉన్నది. ఈ రిఫరెన్స్ మీరు తీసుకోవడానికి హార్డ్గా ఉంది అంటే ఇట్లే చదువుకుందాం, పర్వాలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం కన్విన్స్ అవుతాం. మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. రైట్ ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైపోయింది. ఎంత దగ్గరకు వచ్చేసాము అంటే చాలా దగ్గరకు వచ్చేసాం, కానీ కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాం. కొద్దిగా ముందుకు వెళ్తే ఇప్పుడు మనకు ఒక్క విషయం ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసుకుందాం అండి. ఈ బ్రిడ్జ్ చాలా అవసరం. ఏంటి ఈ బ్రిడ్జ్ అని అంటే, మరి యేసుక్రీస్తు రాజు, ఆయన రాజ్యం ఏమిటి అని అంటే పరలోక రాజ్యము. ఏది ఇశ్రాయేలుకి ఇచ్చిన దాన్ని ఏమంటే పునరుద్ధరించాడు. ఇది కొత్తగా దేవుడు అనుకున్న పూర్వపు స్థితి వచ్చింది. అంటే దేవుడు రాజుగా ఉండి దీంట్లో చేరిన వాళ్ళందరూ ఎవరు అనంటే నీతిని కలిగి ఉన్నవారు. వీళ్ళందరూ ఎవరంటే శక్తిని కలిగి ఉన్నవారు, లోబడేవారు. వీళ్ళందరూ ఏది ఈ రాజ్యంలోనికి వచ్చిన వీళ్ళందరికీ ఏమంటే రాజు ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. ఆయన చిత్తమే ఈ లోబడిన, ఈ నీతిని కలిగిన, ఈ పరిశుద్ధాత్మను కలిగిన ఈ సమూహానికి ఆయన చిత్తమే చట్టం ప్రియమైన వాళ్ళు. మీకు స్టార్టింగ్ డేలో ఒకరోజు చెప్పాను, పరిపాలించే రాజు చిత్తమే ఆ పరిపాలింపబడుతున్న ప్రజలకు ఎలాగైతే చట్టం అవుతుందో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు రాజు, ఆయన చిత్తం మాత్రమే మనకు చట్టము. ఇప్పుడు ఈయన చిత్తం అంతా ఎక్కడుంది అని అంటే ప్రియమైన వాళ్ళరా, కొత్త నిబంధన. అది గతంలో మీతో ఒక మాట చెప్పాను ప్రియమైన వాళ్ళరా. ద లా ఆఫ్ మోజెస్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏమంటే ఇస్రాయేల్ రాజ్యము, మోషే ధర్మశాస్త్రం ఎవరికి చెందింది అని అంటే ఇస్రాయేలీల రాజ్యమునకు. కానీ ద లా ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనుకోండి, లేకపోతే ద న్యూ కావెనెంట్ అనుకోండి, న్యూ టెస్టమెంట్ అనుకోండి, ఇది ఎవరికి చెందింది అంటే ఈ కొత్త నిబంధన క్రీస్తు రాజ్యమునకు చెందింది. దేవుడు ఒకటి చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ, నువ్వు క్రీస్తు రాజుగా అంగీకరించి క్రీస్తు రాజ్యంలో ఉన్నావు అని అంటే కొత్త నిబంధన నీ చట్టము.
లేదు లేదు నేను ఇశ్రాయేలీనే, నేను పాత నిబంధనలోనే ఉంటాను, నో ప్రాబ్లం. మీ చట్టం ఏమిటి అని అంటే పాత నిబంధన దాని ముగింపు ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? అది ఎప్పటికీ కూడా మనల్ని జీవనంలోనికి నడిపించదు. ఇక్కడే మనకు తేడా తెలిసిపోవాలి. అందుకోసమే ప్రియమైన వారలారా, దేవుడు దాన్ని రద్దుపరిచి కొత్త దాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ రద్దుపరిచిందే బైబిల్లో చెప్పబడినట్టుగా ఆ పాత ద్రాక్ష రసమే మంచిదంటారట, ఆ పాత బట్టే బాగుంటుందట, ఆ పాత బట్టకు కొత్త మాస్కే వేస్తే చినిగిపోతుంది కనుక మాస్కే లేకపోయినా పర్వాలేదు, చిరిగిన దాన్ని వేసుకుంటానని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ శరీర సంబంధమైనవి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ దేవుడు చెప్తున్నాడు, మీరు క్రీస్తును మీరు రాజునుగా అంగీకరించి ఆయన రాజ్యంలో మీరు ఉన్నారని మీరు నమ్ముతున్నట్లయితే మీ చట్టము ఏమిటి అని అంటే కొత్త నిబంధన. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన అంటే మోషే రక్తం కార్చి ఏం తీసుకురాలేదండి. కానీ కొత్త నిబంధనకు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇది నా రక్తం వలనైన నిబంధన అంటాడండి దేవుడు. నేను ఇక్కడ మాట్లాడుతుంది సాక్షాత్ యేసుక్రీస్తు వారి గురించి. ఇది నా రక్తము వలనైన నిబంధన. ఏమండి, ఈ చట్టము లేకపోతే ఆయన పెట్టిన ఆయన రాజ్యంలో నెరవేరవలసిన ఈ చిత్తం ప్రియమైన వాళ్ళారా, మోషేలా ఒక దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చింది కాదు. ఇది రక్తముతో నిండిన నిబంధన. ఇది మాత్రమే జీవాన్ని ఇచ్చే నిబంధన. ఇది మాత్రమే జీవాన్ని ఇచ్చే నిబంధన. అందుకోసం మీరు ఇంటికి అంటే ఈ సెషన్ ముగిసిన తర్వాత ఒకసారి మీరు చదువుకోండి అండి. మలాకీ గ్రంథము ఆ పాత నిబంధనలు లాస్ట్ బుక్ అండి, రైట్. దాంట్లో చివరి అధ్యాయము 4వ అధ్యాయం చివరి మాట ఏముంటుందో తెలుసా అండి? శాపంతో క్లోజ్ అవుతుందండి. మీరు ఇప్పుడే తీసి చూసుకోండి. ఆ ఎండింగ్ అంటే పాత నిబంధన చివరి వచనం దేంతో ముగుస్తుంది అని అంటే శాపము. కానీ కొత్త నిబంధన చివరి అధ్యాయము అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి రిఫరెన్స్ దేంతో ముగుస్తుందో తెలుసా? జీవంతో ముగుస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇక దేవుడు మనకే ఛాయిస్ వదిలేస్తున్నాడండి. నీకు శాపం కావాలా, జీవం కావాలా, ఇక మీ ఇష్టం ప్రియమైన వాళ్ళరా. నేనైతే దేవుని దగ్గర నిర్ణయం తీసుకొని ఉన్నాను, నేను నా రాజుకు లోబడాలి అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ప్రాముఖ్యమైన భాగంలోకి వద్దాం ప్రియమైన వాళ్ళరా. ప్రాముఖ్యమైన భాగంలోనికి దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సెషన్ ఈ కొద్దిసేపు మీరు జాగ్రత్తగా వినవలసిందని నేను ప్రేమతో కోరుతున్నాను. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అని అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు రాజ్యమును పునరుద్ధరించాల్సిన పరిస్థితి? ఏం చేయడానికి? ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్తో ఇక నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అయితే ఒక అవగాహన వస్తుందని. ఎందుకు అనంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. ఆయన ఎందుకు తన రాజ్యమును పునరుద్ధరించాడు అనంటే ఇంకొక రాజ్యమును సమూలముగా నాశనము చేయుటకు. అర్థమైపోయింది. ఏ రాజ్యము? సాతాను సామ్రాజ్యమును సమూలముగా నిర్మూలము చేయుటకు తన రాజ్యమును ఆయన నిలబెట్టుకొని ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మన వల్ల కాదు, మనం ఏదో పోరాడాల్సిన వాళ్ళం కాదు, ఇప్పటికేదో మనం నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ళం కాదు. అసలు మనకు సిలువ అర్థం కావాలి. అక్కడ ఏం జరిగిందో అర్థమైతే ఇక మన జీవితం మొత్తం వేరుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఇది ప్రాముఖ్యంగా మన మైండ్లో పెట్టుకోవాల్సింది. ఆయన రాజ్యం ఎందుకనంటే ఇక సాతాను రాజ్యమునకు ముగింపు పలుకుటకు ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఏం జరిగింది అనంటే మనకు ఒక మాట బాగా గుర్తు రావాలి. ఏంటి అనంటే ఎవరైతే దేవునికి లోబడతారో ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ జాగ్రత్త వినండి. ఎవరైతే దేవునికి లోబడతారో ఇక వాళ్ళని అనుసరిస్తున్నామంటే ఇక దేవునికి లోబడని సామ్రాజ్యం అనేది అంతం మొదలైపోయినట్లే, ఫినిష్డ్. ఇంకా అక్కడితో యేసుక్రీస్తు వారి దగ్గరగా ఆలోచన చేయగలిగితే గెత్సెమనే తోటలో ఉన్నాడండి ప్రభువారు. ఏమంటే అప్పటి వరకు ఆయనకు లోబడే వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి 12 మంది కూడా వదిలి వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్కడు గెత్సెమనే తోటలో దేవునితో ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు లేరని నేను అనటం లేదు, కానీ అప్పటికే మానసికంగా వాళ్ళు వదిలివేసే ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఇంకొక 2 గంటల వ్యవధిలో ఆయనను విడిచి పారిపోయే సందర్భం. మెంటల్గా అయిపోయింది, ఫిజికల్గా ఉన్నారు అంతే. కానీ ఆయన ఒక్కడు మాత్రం రాతివేత దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అనంటే ఒకే ఒక పరీక్ష అండి ఆయనకి ఎదురవుతుంది. అక్కడ ఏమడుగుతున్నాడు అనంటే ఆ సంభాషణలో నేను దేవుని వైపు నుంచి మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారి నుంచి దేవుడు ఆ రోజు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వన్నా నాకు లోబడు. ఇప్పుడు ముమ్మారు అడుగుతున్నాడట ప్రియమైన వాళ్ళారా. ఇది నేను చేయలేను. కానీ దేవుని వైపు నుంచి చూస్తే ఏం కనపడుతుంది అనంటే నువ్వు ఒక్కడివి కూడా లోబడకపోతే ఇక లేదు నేను అనుకున్నది. నిజం ప్రియమైన వాళ్ళారా. ఇంకంతే,
తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే. ఏమంటే చిత్తం అని మనం తెలుగులో చూస్తున్నాం, ఇంగ్లీష్లో దానికి మంచి పదం ఉంది, విల్. ఒకసారి మీరు విల్ అనేది కాలిన్స్ డిక్షనరీలో చూస్తే దాని మీనింగ్ ఏముంటుందో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మనం చనిపోయేటప్పుడు మనకున్నవన్నీ రాసిస్తాం కదండి, అది మన విల్, అది మన 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 వీలునామా, మన మరణ శాసనం. ఏమండి ఎప్పుడైతే తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే అన్నాడో అప్పుడే తన వీలునామా రాసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారు. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే నా చిత్తం చేయడం మీకు ఎందుకు కష్టంగా ఉంది అంటే మీరు అని చచ్చిపోవాలి కనుక మీ వల్ల కాదది. కానీ ఆ రోజు ఆ వ్యక్తి చనిపోయాడండి. ఆ రోజు దేవునికి ఒప్పుకొని దేవునికి లోబడి చనిపోయాడు. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా సిలువలో విధేయత, సిలువలో లోబడుట మనకు ఎలా వచ్చిందో తెలుసా? అది ఆయన నుండి వచ్చింది. ఆ రోజు ఆయన పరిపూర్ణంగా తన మరణ వీలునామాను ఆ గెత్సెమనే తోటలో రాసుకొని సిలువ మీదకి ఎక్కాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం విశ్వాసమునకు విధేయత మధ్యలో ఏముంది అని అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు ఉన్నాయి. రోమపత్రిక అండి, అదొక ట్రెజర్ అండి, అదొక నిధి. అది ఎప్పుడు చదవాల్సిన పుస్తకం ప్రియమైన వాళ్ళారా. నేను ప్రోత్సహిస్తున్నాను ఈరోజు మళ్ళీ దాన్ని చూసుకుందామండి. అద్భుతము అంతే. ఏమంటే ఇక పరిపూర్ణంగా తండ్రికి లోబడ్డాడు. ఆ రోజు ఏం జరిగింది అని అంటే ఏమంటే ఆ శిలువ మరణంలోనే సాతాను యొక్క సామ్రాజ్యానికి ముగింపు ప్రియమైన వాళ్ళారా. సాతాను సామ్రాజ్యానికి ముగింపు. ఒక అవిధేయత వాని రాజ్యము స్థాపనకు మూలమైంది. కానీ రోమా 5:19 చెబుతున్నాడు ఒకని విధేయత వాని సమస్త సామ్రాజ్యమునకు ముగింపు. అందుకోసం సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇట్స్ ఫినిష్డ్, ఇక సమాప్తమైనది. దేనికో తెలుసా? ఇక లేదు ప్రియమైన వాళ్ళారా. వాని సర్వాధికారము, వాని సర్వ బలమంతా కొట్టివేయబడి ఉన్నది. అప్పుడు ఆయన పలికిన మాట సిలువలో ఏమిటి అంటే అక్కడ మార్కు సువార్తలో రాస్తాడు, మీరు చూడండి 15వ అధ్యాయంలో ఆయన బిగ్గరగా కేక వేసి అన్న మాట ఏమిటంటే సమాప్తమైనది. ఇక లేదండి, ఇక లేదు. ఆ సత్యం మనకు అర్థమైతే ప్రియమైన వాళ్ళారా ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే సిలువలో మన జీవితం నిత్యం వెతుక్కుంటాం. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు నేను థియరీగా చెబుతున్నానండి. ఆ మాట వినండి ప్రియమైన వాళ్ళారా. వ్యక్తిగతంగా సిలువని వెతుక్కుందామండి. అక్కడ నేను మాట్లాడుతుంది రోమా వేసిన సిలువ కాదు, రోమా సిలువ ఆ చెక్కలు శరీర శ్రమ అది కాదు ప్రియమైన వాళ్ళు. దేవుని దృష్టిలో ఉన్న సిలువ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని దృష్టిలో ఉన్న సిలువ. అందుకోసమే చూడండి మన యెషయా గ్రంథంలో నేనటి వాక్యపట్నం చదువుకున్నాం. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారము ఏంటి అని అంటే ప్రియమైన వాళ్ళారా మరి ఈ పదాలు బాగా వినండి, అంత తొందరగా మనకు అర్థం కావు. ఏమండి ఆ రోజు ఆ గెత్సెమనే తోట నుండి ఆయన సిలువకు వెళ్ళిన తర్వాత ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఏమండి బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఆ సిలువ ఘట్టంలో ఏముందో తెలుసా? 2 రాజ్యాల పరంపర కనపడుతుంది. ఇది మనలో ఉన్న విధేయత అంతా తీసుకొని విధేయత నింపుతున్నది ఆ సిలువ. నేను మాట్లాడుతుంది రోమ సిలువ కాదు, దేవుని సిలువ. మనలో ఉన్న దుర్నీతిని అంతటినీ తీసేసి నీతిని నింపుతున్నది. మనలో ఉన్న మరణ భయాన్ని తీసివేసి పరిశుద్ధాత్మ శక్తిని నింపుతున్నది. ఇంకా బాగా చెప్పాలి అంటే అప్పటి వరకు మనం ఉన్న సాతాను సామ్రాజ్యాన్ని తీసివేసి క్రీస్తు సామ్రాజ్యాన్ని నింపుతున్నది. ఏది అని అంటే సిలువ ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఆయన అన్న మాట ఏమిటంటే సమాప్తమైనది, ఇట్ ఈజ్ ఫినిష్డ్. అంటే ఇక వాటి రాజ్యం లేదు. ఇప్పుడు గుర్తుకొచ్చేయాల్సిన బైబిల్లో ఉన్న గొప్ప లేఖనం ఏమిటి అని అంటే ఆదికాండము 3వ అధ్యాయం. దయచేసి ఇప్పుడు చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇదంతా మనసులో పెట్టుకొని రిఫరెన్స్ చదువుదాం. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆ స్త్రీ సంతానమైన మనుషుల మడిమల మీద కొట్టుదు అని చెప్పాను. దాని ప్యారఫ్రేజ్ అలానే చేసుకోవాలి మనం. ఆయన దాన్ని తల మీద కొట్టును. ఇంకా అయిపోయిందండి వాడి సామ్రాజ్యము. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించి ఉన్నాడో ఇక వాడి రాజ్యము, వాడి బలం అంతా పోయింది. అందుకోసం పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో బలంగా చెబుతున్న మాట ఏమిటి అంటే కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ పదాలు చూడండి ప్రియమైన వాళ్ళ, వీటి అర్థాలు సందర్భానుసారంగా మనల్ని ఇంకొక ప్రపంచంలోనికి తీసుకొని వెళ్తాయి. ఇప్పుడు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 54-55 వచనాలు చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 54-55 వచనాలు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు
విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఇప్పుడు చూడండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు ప్రియమైన వారలారా. ఏమంటే ఈయన విజయము ఆ మరణమును మింగివేసినది. ఈ రాజ్యము ఆ రాజ్యమును మింగివేసింది ప్రియమైన వారలారా. ఇక వాడికి బలము లేదండి, వాడి శక్తిహీనుడు, వాడికి ఎటువంటి అధికారము మన మీద లేదు. ఎలా బతికి నేను పర్వాలేదనిపిస్తుందా? లేదు ప్రియమైన వారలారా, మనకు చాలా తక్కువ అర్థమైంది సువార్త. ఈ సత్యం అర్థమైతేనండి ముందు మనకు ఆనందం కంటే దుఃఖం కలుగుతుంది, తెలుసా? నిజం ప్రియమైన వారలారా. ఇప్పుడు వాడు ఏమి లేదా, వాడికి శక్తి లేదా, మరి జరుగుతున్నదంతా వాందే అంటున్నాను కదా అంటే మనం అదే పొరపాటు చేస్తున్నాం. అన్నీ మన బుద్ధి చొప్పున, మన ప్రాచీన స్వభావం చొప్పున, మన మనసుకు పుట్టిన కోరిక చొప్పున మనం చేయొచ్చు. దీనికి వాడి తంత్రములు, వాడి అభిప్రాయములని బలవంతంగా వాడిని ఎస్కేప్ గోట్ అంటారు కదా, వాడిని ఒక బలి పశువుని చేసుకుంటున్నారు తప్ప ఏమండి సరైన శిలువ ధ్యానము మనకు ఉండుంటే మన జీవితంలో ప్రతి క్రైస్తవ వ్యక్తికి అర్థం కావాల్సిన, విశ్వాసకి అర్థం కావాల్సిన సత్యం ఏమిటి అని అంటే శిలువలో వాడు శక్తిహీనుడైపోయాడు ప్రియమైన వారలారా. మన రాజు మరింత బలవంతుడైపోయాడు. వాడి రాజ్యము ఇంక అయిపోయింది, ముగింపు. ఒక కొత్త రాజ్యమునకు జీవం పోసాడు దేవుడు. అందుకోసమే బైబిల్లో ఇదే పత్రిక, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనికి మీరు రాగలిగితే చెబుతున్న మాట చూడండి దయచేసి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనాలు ప్రియమైన వారలారా. 17-18. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు మాత్రం శక్తి. ఏంటా పవర్, ఏంటా శక్తి చెప్పండి, ఏంటా శక్తి? ఏమంటే వాడి సామ్రాజ్యం అయిపోయింది ప్రియమైన వారలారా. ఒక శక్తితో ఇంకొక సామ్రాజ్యం దేవుడు నిర్మించి ఉన్నాడు. మనకన్నీ గుర్తొచ్చేయాలి. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, దేవుని రాజ్యము శక్తితో లేకపోతే బలముతో వచ్చేంత వరకు మీలో కొందరు మరణమును రుచి చూడరు. ఏమంటే ఎక్కడ జరిగింది అని అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడో ఏమంటే ఆయన రాజ్యము అయిపోయింది ప్రియమైన వారలారా. మీకు ఒక డౌట్ వచ్చేయచ్చు, ఇండివిజువల్ కింగ్డమ్ అంటాడు, కాసేపు ఆయన రాజ్యం అంటాడు, మళ్ళీ సిలువలో జరిగిందంటాడు, ఏంటి ఇదంతా అని. నిజమే ప్రియమైన వారలారా, దేవుని ఆత్మ మనతో ఎందుకు ఉండాలో మాటికి చెప్తున్నది అదే. దేవుడు మనకు కొన్ని చెప్పాలండి, మనుషులు కాదు, దేవుడే మనకు చెప్పాలి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా ప్రియమైన వారలారా, మిమ్మల్ని అందరినీ సమాజానికి నా సామ్రాజ్యం అయ్యారని శక్తితో నింపి ఒక దగ్గర నుంచి చూపిస్తాను ఇక లోకానికి. అప్పటి వరకు మీరు పొందుకోలేదు, అప్పటి వరకు మీరు ఎరగరు దాన్ని, కానీ నేను చెప్పినట్టుగా చేయండి. తండ్రి నాకు వాగ్దానం చేసిన దాని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, యెరూషలేములో నుంచి మీరు అడుగు బయట పెట్టకూడదు. నేను చెబుతున్నాను, దేవాలయంలో ఉండి తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకు కనిపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ శక్తి మీ మీదికి వస్తుందో, ఆ శక్తి మీకు మీదికి వస్తుందో మీరు నాకు రాజ్యము. అప్పటి వరకు వ్యక్తిగతంగా లేవంటే లేవు ప్రియమైన వారలారా. ఇప్పటికీ మనం కూడా యేసుక్రీస్తు వారితో వ్యక్తిగతంగా రాజ్యంగా ఎందుకు లేవంటే ఆయనను మనల్ని వ్యక్తిగతంగా కలిపేటువంటి మనకు ఆయనకు మధ్య ఉండవలసిన ఆ శక్తి ఇప్పటి వరకు మనం పొందుకోలేదు. అందుకోసం ప్రియమైన వారలారా, మన జీవితంలో ఏమీ లేదంటే ఊపిరి లేదు. చూడండి, ఊపిరి లేదు. నేను మాట్లాడుతుంది పరిశుద్ధాత్మను గురించి ప్రియమైన వారలారా. ఇంత కన్ఫ్యూజ్గా ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటే మీతో క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వాడి రాజ్యము సమాప్తమైనది, వాడి రాజ్యము సమాప్తమైనది. ఇప్పుడు అపోస్తల కార్యంలోనికి వెళ్దాం ప్రియమైన వారలారా. ఏం జరుగుతుంది ఇక? అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం చాలా 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 ప్రాముఖ్యమైన సందర్భం అండి. అప్పటి వరకు మన ఆలోచనలు వద్దు ప్రియమైన వారలారా, దేవుని మీద ఆధారపడదాం. ఇక చూడండి, అపోస్తల కార్యం మొదటి అధ్యాయం మనం గతంలో ఇంతకుముందు చూసుకున్నాం. 3వ వచనంలో అంటున్నాడు, అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. సేమ్ థింగ్, 40 రోజులు, ఇంచుమించు 6 వారాల సమయం ఆయన చెబుతుందంతా ఒకటే ప్రియమైన వాళ్ళారా, రాజ్యమును గూర్చిన బోధే. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, శిష్యులకు బోధ తెలుసు అండి, థియరీ తెలుసు. కానీ ఈ థియరీ అనేది, వీళ్ళు వింటున్న ఈ బోధ అనేది
వాళ్ళు పరిపూర్ణంగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారో తెలుసా? వాళ్ళు ఎప్పుడు దాన్ని అనుభూతి చెందారు అంటే ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఇక ప్లస్ మైనస్ కనెక్ట్ అయిపోయింది, లైట్ వెలిగింది ప్రియమైన వాళ్ళారా. దాని అర్థం ఏంటి అంటే జీవం వచ్చేసింది. ఇక అప్పటి వరకు ఎన్నంటే ఇంచుమించు 6 వారాల బోధ ప్రియమైన వాళ్ళారా. 1 కాదు 2 కాదు. మీకు ఒక చిన్న సపోర్టివ్గా చెప్తున్నది, మీరు ఎప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం చదువుతున్నా దయచేసి లూకాసు వార్తలో చివరి అధ్యాయం చదివి దీన్ని మొదలు పెట్టండి. ఇది కంటిన్యూషన్. మీరు దాన్ని చదువుకుని ఇందులోకి వచ్చారనుకోండి, అసలు ఎంత గొప్ప సందర్భాలు మనం మిస్ అయిపోతామంటే అది చదివి ఇందులోకి రండి, అసలు ఏం జరిగిందో పెంతకొస్తున్న ఈజీగా అర్థమైపోద్దండి. ఇప్పుడు పెద్ద మిస్టరీ ఎక్కడ, ఆగమాగమైన బోధలు వచ్చేసే ప్రియమైన వాళ్ళ మన మధ్యకి. ఒక్కసారి లూకాసు వార్తలో ఏం జరుగుతుందో అక్కడ చూసుకొని ఇక్కడికి వద్దామండి. చూడండి ఒకసారి లూకాసు వార్త చివరి అధ్యాయం అనగా 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. అంటే 6 వారాలు ఏం చేస్తున్నాడో తెలుసా యేసుక్రీస్తు వారు. చూడండి 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా యేసుక్రీస్తు వారట ఏం చేశారట, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను తను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి, ఉన్నప్పుడు గ్రహించలేదు ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ 6 వారాల ఇంచుమించు 40-42 రోజుల సమయాన్ని తీసుకొని ప్రతి లేఖనాన్ని ఏమేమిటో మోషే ధర్మశాస్త్రం అంటే 5 కాండాలను చెప్పేశాడు, కీర్తనలు చెప్పేశాడు, ప్రవక్తల గ్రంథాలన్నీ ప్రియమైన వాళ్ళ 1-2 ప్రవక్తలు ఇంచుమించు 20-22 మంది ప్రవక్తలు చెప్పినవన్నిటిని ఏం చేశాడు, ఇది నా గురించే. ఎంత టీచింగ్ ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఏం ప్రూవ్ చేసుకోవాలో తెలుసా, నేనే రాజునని ప్రూవ్ చేసుకోవాలి, నేనే మీరు ఎదురు చూస్తున్న రాజ్యం అని కూడా చెప్పాలి. అయినా నమ్మలేదు. 6 వారాల టీచింగ్ కూడా నమ్మలేదు. ఇది ఎంత పెద్ద సందర్భం అని అంటే ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని వచ్చి మనకు చెప్పినా కూడా మనం నమ్మం ప్రియమైన వాళ్ళ. ఫ్యాక్ట్. 3వ వచనంలో చదివాం కదండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదివాం, ఆయన వారికి అగపడుచు రాజ్యములను గూర్చి బోధించు ఇవన్నీ చెప్పాడు కదా. వెంటనే 6వ వచనంలో వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి? ఆయన ఏమో రాజ్యం గురించి అంత వివరంగా చెబితే వాళ్ళు అంటున్నది ఏమిటంటే, ప్రభువా మరలా ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించేదా? ఏమంటే వాళ్ళ బలహీనత కాదు, వాళ్ళు సరిగ్గా వినట్లేదని కాదు, కానీ ఆ రాజ్యం మనకు అర్థం కావాలంటే ఒకటే కావాలండి, మనకు శక్తి కావాలి. ఆ శక్తి లేకుండా మనం ఎన్ని కోట్ల సంవత్సరాలు ఈ సిద్ధాంతాలు విన్నా, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఈ ప్రసంగాలు విన్నా మనం అస్సలు ఎక్స్పీరియన్స్ అవ్వం ప్రియమైన వాళ్ళరా. నేను మీ పాదములు పట్టుకొని చెబుతున్నాను, పరిశుద్ధాత్మ కోసం కోజాడుకుందామండి దేవుని దగ్గర. మనం పోగొట్టుకుంటున్నది ఇప్పుడు మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళరా. ఆయన రాకడ వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను మీ అందరి రక్తం విషయమే నేను నిర్దోషిగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు అడుగుతున్నారు చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే 1వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నారు. కాబట్టి ఆ 46 వారాలు వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు అంటున్నారంట, వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడగగా, మళ్ళీ అదే ప్రియమైన వాళ్ళరా, రాజుకు లోబడట్లేదు. చూడండి, అప్పుడు 8వ వచనంలో ఆయన అంటున్నాడు, 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎందుకు ఈ పదం? మార్కు సువార్త 9:1 నెరవేరాలి. ఆయన రాజ్యము శక్తితో వచ్చేది. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయం మనం మాట్లాడుకున్నాం కదా, 28వ వచనం నెరవేరాలి. ఎందుకంటే ఆయన రాజ్యము శక్తితో వచ్చినప్పుడు, ఆ శక్తి లేకపోతే ఆ రాజ్యం మన వల్ల కాదు ప్రియమైన అట్లరా. అందుకోసమే నికోదేముతో యేసుక్రీస్తు వారు అన్నది, ఒకడు పైనుంచి జన్మించితేనే కానీ ఆ రాజ్యమును చూడలేడు. వాక్యం దాటివేసి వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అర్థం కాదండి. ఈ బైబిల్ ఏంటో మనకు అర్థం కావాలంటే ఇందులో మన తల నానబెట్టాల్సిందే తప్పదు. వీ నీడ్ టు సోక్ అవర్ మైండ్ ఇన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అండి, అంతే. ఇక్కడ చెప్తున్నట్టు చూడండి స్పష్టంగా, మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అన్నాడు. మళ్ళీ వెంటనే అన్నాడు, మీరు యెరూషలేము దాటి వెళ్ళకండి అనగానే 120 మంది దేవుని మందిరంలో ఉండి ఇంకా అప్పటి నుంచి ఇంచుమించు అంటే ఇంకా ఈ 40 దినాలు వాళ్ళకు కనపడ్డాడు. మిగిలిన 10 రోజులు మొత్తం ఈ 50 దినాల వాళ్ళ వెతుకులాట ఏమిటి అని అంటే, ప్రవక్తల గ్రంథాలు ముందేసుకున్నారు, కీర్తనలు ముందేసుకున్నారు, మోషే ధర్మశాస్త్రం ముందేసుకున్నారు, అన్నీ వెతుక్కుంటున్నారు. ఇక మనకు తెలుసు 1వ అధ్యాయంలో ఏం జరిగిందో.
వెంటనే వాళ్ళకి అన్నీ గుర్తొచ్చేసాయి, అన్నీ నెమ్మదిగా అర్థమవుతున్నాయి. అవును నిజమే కదా అని యూదా గురించినటువంటి ప్రవచనం వాళ్ళకు వెల్లడైపోయింది. అరే ఈ యూదా ద్రోహం వల్ల అప్పగించేశాడు, అన్నీ ఇలా జరుగుతుండగానే వాళ్ళకు మళ్ళీ అనిపించింది మనలో ఇంకొకరు ఉండాలి కదా. ఇప్పుడు మరి 12 మందిని ఏర్పరచుకున్నాడు మన ప్రభు అంటే మనలో ఒకరు ఉండాలి కదా అని వెంటనే చీట్లు వేసుకున్నారు, ఇంకొకరిని తీసుకున్నారు. ఈ సందర్భం దేవుని చిత్తము కాదో తెలియదు, ఎందుకంటే ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోకుండానే ఒక నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగతంగా. కానీ 12వ వాడిని వాళ్ళలో చేర్చుకున్నారు. ఇక 2వ అధ్యాయంలో జరుగుతుంది అని అంటే ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళ, పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ అంటే 120 మంది. 120 మంది అని ఎక్కడుంది మనకు తెలుసు, పైనే ఉంటుంది. 1వ అధ్యాయం 15వ వచనంలోనే ఉంటుంది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది. ఆ 120 మంది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలోనే పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ఇతర భాషలతో మాట్లాడసాగిరి. ఏదైతే చెప్పాడో అదే నెరవేరుతుంది ప్రియమైన వాళ్ళ. ఏమంటే మీరు ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళండి ప్రియమైన వాళ్ళ. అపోస్తల కార్యం 29 అధ్యాయాలు చదువుకోండి. మీకు నాకు కనపడని ఇంకొక సామ్రాజ్యం ఏంటో తెలుసా? సాతాను సామ్రాజ్యం ఇంకా కనపడదు. మరి ఎవరితో గొడవలు వస్తాయో తెలుసా వీళ్ళందరికీ? మళ్ళీ ఆ శరీర సంబంధమైన రాజ్యం కోసం ఎదురు చూస్తున్న యూదులే వచ్చి క్రీస్తు సామ్రాజ్యాన్ని అడ్డగించినట్టు కనపడుతుంది తప్ప ఇంకేమీ లేదు ప్రియమైన వాళ్ళారా. ఇట్ ఈజ్ ఫినిష్డ్, అంతే, అయిపోయింది, సమాప్తము. ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? మన తలకు పదును పెట్టేది దేవుడు ఈరోజు మన మధ్య పెడుతున్నాడండి. మళ్ళీ ధ్యానించండి. ఒకసారి కాకపోతే అవసరమైతే ఇది యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ వినండి ప్రియమైన వాళ్ళ. నేను ఒకవేళ ఈరోజు విఫలం కావచ్చు, కానీ నా వెనక ఉన్న దేవుడు మాత్రం మీ హృదయంలో తెలుస్తాడు. మనం ఎరగవలసిన సత్యము చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా. అబ్బో ఎంత పెద్ద గొప్ప సంగతి అనంటే మన జీవితం మొదలైంది. ఇప్పుడు మనకు తేలవలసిన విషయాలు ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారు అన్నది నెరవేరినట్టుగా చూస్తున్నాం. శక్తితో వస్తుంది నా రాజ్యము. ఎక్కడ వచ్చిందంటే పెంతెకోస్తు పండగ దినమున. ఏమండి అది మొదలైంది ప్రియమైన వాళ్ళారా. మరి ఇక్కడ నుంచి మరి ఇండివిజువల్ కింగ్డమ్ కాస్త గుంపు అయింది ఏందని మీకు అనిపించవచ్చు. లేదండి, ఇక్కడ ఏర్పడింది గుంపుగా కాదు, ఇక్కడ కూడా ఇండివిజువల్ కింగ్డమే. కానీ మనల్ని ఏమన్నాడు అంటే అందరిని ఒక దగ్గరికి చేరమన్నాడు. కానీ వీళ్ళందరూ వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉండవలసిన వాళ్ళు ప్రియమైన వాళ్ళ. ఇంకా బాగా చెప్పాలి ఏంటంటే ఈరోజు మనందరం సంఘం. ఈ సంఘంలో మనం అవయవాలం. ఈ అవయవం అంతా దేనికి కనెక్ట్ అయిందంటే శిరస్సు కనెక్ట్ అయింది తప్ప ఏమండి ఈ శిరస్సే లేదనుకోండి, ఈ అవయవాలు ఏవి కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే తల లేనివి, శిరస్సు లేనివి. దాని అర్థం ఏమిటి అంటే ఈరోజు సమూహంగా చేర్చబడిన, సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా క్రీస్తు అనే శిరస్సుకు కనెక్ట్ అయి ఉన్నవాడు. ఇండివిజువల్ కింగ్డమ్సే ప్రియమైన వాళ్ళారా. వ్యక్తిగతమైన రాజ్యంగా దేవుడు ఏర్పరచుకున్నాడు తప్ప నేను ఒక మనిషిని మీకు పెడతాను, మీరు ఆ మనిషికి అతకండి, ఆ మనిషి నాకు అతుకుతాడు, లేదు. నో. అలాంటి ఒక తప్పుడు ఆలోచనను ఈరోజు మళ్ళీ దుష్టుడు సంఘం మధ్య పెట్టి క్రీస్తు సామ్రాజ్యాన్ని అంతా ఈరోజు మనుషుల చేత పరిపాలించే విధంగా మారిపోయింది. ఏమంటే అపోస్తల కార్యంలో జరిగింది అది కాదు. అసలు యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి స్థాపించుకున్న రాజ్యం ఏమిటో తెలుసా? అది వ్యక్తిగతమైన సామ్రాజ్యం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమేనండి ఒకరు పడిపోతే మొత్తం గుంపు పడిపోవడం కాదు. దాని అర్థం ఏమిటి అంటే ఆ శిరస్సుకు లేదు, వాళ్ళు ఆ శిరస్సుకు అతికిలేరు. ఆ శిరస్సుకు మనకు మధ్య ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి వస్తేనే వద్దాం అనుకుంటాం, ఈ వ్యక్తి నడిస్తేనే నడుద్దాం అనుకుంటాం, ఈ వ్యక్తి మనకు స్పూన్ ఫీడింగ్ చేస్తేనే ప్రభులో ఉందాం అనుకుంటాం, ఈ వ్యక్తి కూర్చోమంటేనే కూర్చుందాం అనుకుంటాం, ఈ వ్యక్తి ప్రార్థన చేయమంటేనే చేద్దాం అనుకుంటాం. అన్నీ ఏమంటే ఇలాంటి వాతావరణంలోకి మనం వెళ్ళామనంటే మళ్ళీ క్రీస్తు సామ్రాజ్యంలో ఆనాడు ఆది కాండంలో దేవుని సామ్రాజ్యంలో వాడొచ్చి ఇంకొక రాజ్యం నిలబెట్టుకున్నట్టు ఈరోజు క్రీస్తు సామ్రాజ్యంలో కూడా మళ్ళీ వాని రాజ్యం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎంత గందరగోళం సృష్టించిందో చూడండి. మళ్ళీ కానీ వాడు బలహీనుడు ప్రియమైన వాళ్ళారా. వాడికి ఇంకంత బలం లేదు. జరగవలసింది జరిగిందండి. ప్రభు ఏది చేయాలో అది చేశాడు. అందుకోసం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏమండి ఆయన శిలువలో మరణించి వాడి సామ్రాజ్యం ఫినిష్డ్ అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ ఆయన రాజ్యమును స్థాపించి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అనేసాడు. అంతే, ఎస్టాబ్లిష్డ్. ఇక వచ్చేసింది, శక్తిని పొందుకున్నారు. ఇక శక్తిని పొందుకున్న తర్వాత వాళ్ళకు పరిపూర్ణంగా అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళారా,
ఇక్కడి నుంచి ఎడబాటు లేదండి. ఇక్కడి నుంచి ఎడబాటు లేదు. ఆయన రాజ్యం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నది. ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతున్నదా మనకి మన రాజు, మన రాజ్యం అర్థమవుతున్నాడా? ఇప్పుడు కూడా ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఏ ప్రశ్న తెలుసా? ఆయన రాజు అనేది కొంతవరకు జీర్ణించుకోవటట్టుగానే ఉంది, కానీ ఆయన రాజ్యం ఎట్లా అవుతాడు? నిజం ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యం ఎంత పెద్దది అనంటే మీరు మర్చిపోకూడదు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తారు, కొరింథీ పత్రికలు కూడా దేవుడు చెప్తాడు. ఏమంటాడో తెలుసా? మేము వచ్చి వారిలో నివాసము చేయటము. మీకు గుర్తొచ్చిందా? చూడండి ప్రియమైన వాళ్ళ, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము. 23లో అంటున్నాడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చెప్పండి, ఇప్పుడు ఎవరు రాజ్యము? ఆయన లేకుండా మనం ఉన్నది రాజ్యం కాదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఇప్పుడు అస్సలు ధైర్యం లేదండి నాకు. నేను చెప్పుకోను అసలు. ఇప్పుడు నేను అసలు చెప్పుకోను. మీ ఇష్టం ప్రియమైన వాళ్ళారా. దేవుని మాటను కాదని మీరు మాట్లాడుకుంటానంటే నేనేమనలేదు, నాకు తెలియదు. కానీ నాకు అర్థమైనది. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక, 2వ పత్రిక కూడా చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 6వ అధ్యాయం, మాటికి ఈ మధ్య మీతో చూపెడుతున్న మాటే మనకు అక్కడ తెలుసు. 6వ అధ్యాయం 18లో అంటున్నాడు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 6వ అధ్యాయం 18, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలే ఎందురు. అంటే ఆయన మనలోనికి వస్తాడని ఇన్ని మాటలు చెబుతున్నది ఎందుకనంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన చేత నింపబడకుండా నేను ఊరికినే వచ్చేసాను అనంటే లేదండి, లేదు. అసలు బైబిల్ అస్సలు ఒక్క మాట కూడా అలా చెప్పడం లేదు. వద్దు ప్రియమైన వాళ్ళారా, మనకున్న ఆలోచన చంపుకుందాం, దేవునితో మొదలవుదాం. ఆ రాజు చెబుతున్నాడు, నా రాజ్యం మొదలైంది. నా రాజ్యం ఎంత శక్తి కలిగింది అనంటే, నాకు ఎంత శక్తి కలిగిందంటే, ఇక మిమ్మల్ని పాలిస్తున్న రాజ్యానికి సమాప్తి అయిపోయినది. ఇక నా చిత్తమే మీ రాజ్యంలో చట్టము, అది కొత్త నిబంధన. ఇక మీలో నీతి ఉన్నది, మీలో శక్తి ఉన్నది, మీలో విధేయత ఉన్నది, లోబడుట ఉన్నది. ఏమంటే ఒక రాజు పరిపూర్ణంగా తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. మనం చేసేది ఏమని చెప్పండి ఇక. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, అతిశయ కారణం ఆ పదం చిన్నది కాదండి. అసలు ఏ వైపు నుంచి కూడా మనం ఇది అని చెప్పుకునేది లేదండి. ఇక అందరము ఆయన దగ్గరికి వెళ్ళడం, పరిపూర్ణంగా ఆయన ముందు మోకాళ్ళు ఉండడం. దేవా, నువ్వు ఎంత గొప్ప రాజుగా ఉన్నావు, నువ్వు నా జీవితంలో ఏమీ చేయలేదని నీ పరిపూర్ణంగా ఒక గ్రాటిట్యూడ్ లైఫ్, నేను సంపూర్ణంగా కృతజ్ఞుడనై నీకు బతుకుతాను నా జీవితంలో. ఇక నా జీవితం నాకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. అసలు దేవుడు చేసింది అనిపిస్తుంది. సిలువలో ఎంత ధ్యానించుకుంటే ఎంత శక్తి. అక్కడ మన జీవితం వదిలేసుకొని వచ్చామండి. అక్కడ మన తొడుగుంది, దాన్ని తెచ్చుకుందాం అండి. వెనక్కి వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఆయనే రాజు, ఆయనే రాజ్యము. ఆయనను పొందుకున్న వాళ్ళు, ఏమంటే ఆయనలో ఉన్నవాళ్ళు, ఇక ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళ మీద సాతాను లేకపోతే సాతాను యొక్క ఏ క్రియలు కూడా వాళ్ళ మీద పనిచేయవు ప్రియమైన. దాని అర్థం ఏమిటి అని అంటే, మనకి ఇప్పుడు నేను చెప్పే మాట బాగా అర్థం కావాలంటే యోహాను పత్రిక కొంచెం బాగా చదివి ఉండాలండి. అక్కడ ఏమంటాడో తెలుసా? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవ్వడును కూడా, ఏమంటే మనం చదువుకున్నాం కదా, ఇక పాపము చెయ్యడు. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఇదిగో సాతాను క్రియలను లయపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఇన్ని పదాలు ఎందుకు చెబుతున్నాడు అని అంటే, ఎవరైతే నిజముగా కొత్త జన్మలోనికి వస్తారో, ఎవరైతే హూ ఈజ్ రియల్లీ బార్న్ అగైన్, ఎవరైతే నిజముగా జన్మించుతారో ఆయన రాజ్యములో, ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తికి ఇంకొక రాజ్యంతో, ఏమండి ఇంకొక రాజ్యం పై చేయి కాదు ప్రియమైన వాళ్ళారా. నేను చెబుతున్న మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నాకు తెలుసు నేను ఫెయిల్ అవుతున్నాను ఇక్కడ, బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ మాత్రం మీరు రీచ్ అవ్వండి ప్రియమైన వాళ్ళారా. మీరు ఈ మాట చూడండి. యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక. ఈ పత్రిక చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఊరికే చదవకండి, తొందరగా అర్థం కాదు. మాటికి చదవండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఇందులో తండ్రి అన్న పదం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ రాసినా దేవుడు 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 అంటాడు. ఈ పత్రిక అంతా దేన్ని చూపెడుతుంది తెలుసండి? జయించిన జీవితాన్ని చూపెడుతుంది. మీరు చూడగలిగితే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం ఈ మాట చూడండి, 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించి ఉన్నారు. శరీర సంబంధమైన జన్మ కాదు ప్రియమైన వాళ్ళారా. ఇది నూతన జన్మ. నిజముగా జన్మించిన వారు ఆ సిలువలో ఆయన సమాధి, మరణ సమాధి, పునరుత్థానాల గుండా
వాళ్ళ జీవితాన్ని నడిపించుకొని ఆయన సిలువలో దాచి ఉన్న నీతిని, ఆయన సిలువలో దాచి ఉంచినటువంటి పరిశుద్ధాత్మను, ఆయన సిలువలో దాచి ఉంచినటువంటి లోబడుటను పొందుకొని ఆయన రాజ్యంలోనికి వచ్చిన వారందరూ ఏమంటున్నాడంటే లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో తెలుసా? మీ విశ్వాసమే. ఏమంటే ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళరా, మన సువార్తను ఎలా నమ్ముదాం? ఇప్పుడు సువార్త విషయంలో మన విశ్వాసాన్ని అడుగుతున్నాడు దేవుడు. సువార్త విషయంలో నీ విశ్వాసం ఏంటి? ఇలానే నమ్ముతావా? ఇలా నమ్మావంటే వాడి రాజ్యం నీ మీద, వాడి శక్తి లేదు ఇక నీ మీద. నేను వాడిని మొత్తం తొక్కేశాను, సమాప్తమైంది వాంది. ఇలా నేను నమ్మలేదు, సువార్తని ఇలా నేను విశ్వసించలేదు, సువార్తను ఇలా నా జీవితంలో నేను కట్టుకోలేదు అని అంటే ఇంకా వాడే మనల్ని ఏలుతున్నాడు అనిపిస్తుంది, మనల్ని ఇంకా లోబరుచుకుంటున్నాడు అనిపిస్తుంది, ఇంకా మనల్ని అభ్యంతర పెడుతున్నాడు అనిపిస్తుంది. నా కన్నులను నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, ఇవి చూస్తున్నాను, అవి చూస్తున్నాను. నిజం ప్రియమైన వాళ్ళరా, ఈ పరిపాలన కింద ఉంటే ఈయనకే లోబడతాం. ఈ పరిపాలన కిందికి వెళ్ళలేదంటే వాడే మనల్ని పరిపాలిస్తాడు. ఇప్పుడే మనకు తెలిసిపోవాలి ఏ రాజు శక్తిమంతుడు ఇక్కడ, ఏ రాజు శక్తిమంతుడు. మనం ఏ రాజుకు లోబడితే ఆ రాజే మనకు శక్తిమంతుడిగా కనపడతాడు. ఇప్పుడు మనం క్రీస్తుకు లోబడ్డాం అనుకోండి ప్రియమైన వాళ్ళారా, ఇక వాడి రాజ్యపు శక్తి మన మీద లేదు. బట్ కండిషన్ ఒకటి, ఎవరైతే నిజముగా జన్మిస్తారో, హూ హిట్స్ ద రబ్బర్ హిట్టారు, ఆ స్టేజ్ అన్నాను కదా, రబ్బర్ హిట్స్ ద రోడ్ అన్నట్టుగా, ఎవరైతే దేవుడు చెప్పిన మాటలన్నింటినీ జీవితంలో కలిగి వెళుతుంటామో వాళ్ళకు ప్రియమైన వాళ్ళారా వాడి అధికారం లేదు, ఇక వాడి అధికారం లేదు. ఈ సత్యము ఎరుగుదాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు లేదనంటే సర్వాధికారి అయిన ప్రభువు మనకు రాజు అయ్యండి పరలోకం నుండి ఇంకా పరిపాలిస్తున్నాడు. ఇంకా ఈయన బలహీనుడు కాదండి, ఈయన బలహీనుడు కాదు. మీకు అనిపించవచ్చు మరి అలా అయితే మనం లోకంలో ఏదైనా చేస్తామా? ఇక అయ్యో అక్కడే పొరపాటు అవుతుంది. ఇప్పుడు మనం వచ్చిన రాజ్యం ఈ భూ సంబంధమైన రాజ్యం కాదు ప్రియమైన వాళ్ళారా. దీని పరిపాలన భూ సంబంధమైనది కాదు, దీంట్లో జరిగే కార్యాలు భూ సంబంధమైనవి కావు, దీంట్లో వచ్చే పేరు ప్రతిష్టలు భూ సంబంధమైనవి కావు. ఇది పరలోక సంబంధమైంది. ఇక అక్కడే మొత్తం. ఇంకా కొంచెం ఆ పెద్ద విషయాల్లోకి నేను తీసుకెళ్ళను ప్రియమైన వాళ్ళ. కొంత సమయం కావాలి మనకి, అంత తొందరగా మనకు అర్థం కావాలి. మనం నమ్ముటకు దేవుడు మనకు బోధించిన దాన్ని పొందుకునేంత ఆ శక్తిని మనం ఇంకా ఆశ్రయించలేదు కనుక మళ్ళీ శిష్యులు అడిగినట్లుగానే మళ్ళీ రాజ్యమును ఇస్తావా ప్రభు అని అడుగుతాం మనం చెప్పిన. కానీ ఈ మాట చూడండి, బైబిల్లో రాయబడిన మాట ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ఇప్పుడు అడుగుతున్న మాట చూడండి ప్రియమైన వాళ్ళ. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాటలు చదువుదామండి. 31 నుండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏ దేవుడు? ఏ దేవుడు ప్రియమైన వాళ్ళారా? మనం ఎవరనుకుంటే వాళ్ళే. ఈరోజంటే దేవుడు చెప్పిన సారాంశంలో నుండి బయటికి వెళ్ళిపోయి అన్నీ విడగొట్టి పరిపాలించుకుంటున్న జీవితం, ఏది తండ్రో, ఏది కుమారుడో, ఏది పరిశుద్ధాత్మో, అసలు ఎక్కడ ఎలా ఉన్నారో ఏమీ తెలియకపోయేసరికి అన్నీ భాగాలు చేసుకున్నాక లేదు ప్రియమైన వాళ్ళారా. ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 3 అయి ఉన్నారు, 3 ఒకే ఉద్దేశంతో ఉన్నారు. ఆదికాండం 1 మళ్ళీ ఇప్పుడే జరుగుతుందండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏ స్థితిలో ఉన్నాడని రాయబడిందో ఇప్పుడు దేవుడు అలానే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఇక్కడ అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ఇక అక్కడ ఏమన్నాడు తెలుసా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఇక కిందికి వచ్చేసరికి ఏమంటాడు అని అంటే, మనకు తెలుసు కదా, ఏది ఎడబాపును, కరువ, ఖడ్గమ, ఈ శ్రమ, ఇవన్నీ వాడి రాజ్యంలో నుండి కలిగేటివే. ఈ రాజ్యం కిందికి వచ్చిన తర్వాత ఇక ఆ రాజ్యం మనల్ని వేరు పాపదు. ఎందుకనంటే ఆ సామ్రాజ్యం కంటే ఈ రాజు చాలా శక్తిమంతుడు. ఈ రాజ్యము శక్తితో నిండిన రాజ్యం. ఈ రాజ్యంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అయ్యో ఎంత పెద్ద సత్యమో చూడండి. ఇప్పుడు ఒక్కసారి మనసులోనికి తెచ్చుకోండి, ఏది క్రీస్తు రాజ్యము? ఆయన శక్తిని పొందుకొని మనం ఉన్నామా? మన వ్యక్తిగతమైన ప్రభువుతో మనం ఉన్న సంబంధం ఉంది చూసారా, మనమే రాజ్యం. గుంపు కాదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఎలాంటి పద్ధతులు వచ్చేసాయి అని అంటే, ఈ గుంపునంతా పరిపాలిస్తున్న వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని రాజ్యమును కట్టవలసింది పోయి ఏదో కట్టడాలు కట్టుకొని ఆ కట్టడాలే రాజ్యంగా చేసుకొని ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువ మందిరాలను ప్రేమిస్తున్నారు. ఎందుకు అనంటే మందిరంలో అద్దం పగిలిన మనసు ఒప్పుకోదు, కానీ ఒక విశ్వాస పోతేంది, ఉంటేంది, ఉండకపోతేంటి. ఎందుకు వచ్చింది అని అంటే ఇది రాజ్యంను కట్టే ఆలోచన కాదు, ఇది మొత్తం మారిపోయిందండి. కానీ బైబిల్లో ఉన్న రాజ్యం వేరు ప్రియమైన వాళ్ళారా.
దయచేసి ఆ పెంతెకోస్తు దినంలో ఏర్పడిన రాజ్యంలోనికి రండి. ఆ రాజ్యము శక్తిని పొందుకొని ప్రభుతో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఏమండి క్రీస్తు నిజమైన రాజ్యముగా ఏర్పడింది. దేవుడు మనకు దాన్ని సాదృశ్యంగా పెట్టి ఆ రాజ్యాన్ని నేను ముగించాను సిలువలో, ఇక నా జీవంతో కొత్త రాజ్యాన్ని నిర్మించాను, ఇందులో శక్తి ఉన్నది, ఇది నేను ఏర్పరచుకున్న నా సామ్రాజ్యము, నా చిత్తమే చట్టము, నా నిబంధనే, మీరు విధేయులవ్వవలసింది. ఇది వేరు ప్రియమైన వాళ్ళారంతే. నిర్ణయం మనదే. నచ్చితే దాని కిందికి వెళ్ళొచ్చు. దేవుడు కూడా ఏమన్నాడంటే బైబిల్లోనే యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాస్తాడు, మోషే కూడా శిష్యులు ఉంటారని చెప్పాడు. మోషే శిష్యులు కావాలంటే ఇశ్రాయేలు సామ్రాజ్యం కిందికి వెళ్ళిపోవచ్చు, పాత నిబంధన. మళ్ళీ అన్నాడు నాకు శిష్యులు కండి అన్నాడు. దాని అర్థం ఏంటి? కొత్త నిబంధన కిందికి రండి. నిర్ణయం మనదే. మనకు తెలుసు ఎవరు పరలోకాన్ని ఇవ్వగలరో ఎవరు ఇవ్వలేరు, ఎవరు నిత్యత్వంలోని మనం నడిపించగలరో ఎవరు నడిపించలేరు. నిర్ణయం మనకి వదిలిపెడుతున్నాడు దేవుడు. రైట్ ప్రియమైన వాళ్ళారా, ఒక 2 నిమిషాల్లో ఇక ఈరోజు భాగం నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచిద్దామండి. దేవుడు ఈ రాజ్యం గురించి మనకి ఈరోజు అంతా చెప్పి ఏం నేర్పించాలనుకున్నాడు? ఒకటి మాత్రం నిజం ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు మనం విన్నదంతా థియరీ, బట్ రేపు మాత్రమే దాని ప్రాక్టికల్నెస్ అంటే ఏంటో చూడగలం మనం. రేపు చాలా అవసరం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు అన్నీ జరిగిపోయినే చూసాం మనం బైబిల్లో. మరి ఇప్పుడు ఆ రాజ్యం మనం కూడా రుచి చూడాలి, ఆ రాజ్యంని ఎరగాలి, ఆ రాజ్యంలో ఉన్నామని మనకు కూడా అనిపించాలంటే, మనతో ఏం చెబుతున్నాడో కూడా తెలియాలి అంటే రేపు ఇంకా కొత్త మనం నడవాలి ప్రియమైన వాళ్ళ. మనల్ని ఎలా తీసుకెళ్తున్నాడు అందులోనికి, మనల్ని ఎలా వ్యక్తిగతంగా ఆయనతో సహవాసంలో కడుతున్నాడు, మనల్ని ఏ విధంగా తన రాజ్యపు సమూహంగా ఏర్పరచుకుంటున్నాడు, మనల్ని ఏ విధంగా సాతాను సామ్రాజ్యపు శక్తుల నుండి మనల్ని ఏ విధంగా ఆ రాజు పరిపాలిస్తూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, అది తెలియాలి. అది రేపు ప్రియమైన. ఫైనల్గా ఈరోజు మాత్రం నేను కంక్లూడ్ చేసి రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. ఈ క్రీస్తు రాజ్యం మనకు నేర్పించే 2 విషయాలు ఏమిటి అని అంటే, మొదటిది ప్రియమైన వాళ్ళారా, దయచేసి ఇది ఆలకించండి. ఇంతసేపు మీతో చెప్పినట్టుగా మనము నిజముగా జన్మించినట్లయితేనే ఆ రాజ్యమును మనం నిజముగా అనుభూతి చెందగలం. లేకపోతే అది అక్షరాల్లోనే ఉండిపోతుంది, మన జీవితంలోనికి రాదు. ఇంతకుముందు ఎలా ఉన్నాం ఇప్పుడు మనం అలాగానే ఉంటాం. అందుకోసం అర్జెంటుగా వెళ్దాం, కొత్త జన్మ దగ్గర కూర్చుందాం, మన జన్మనంతా మళ్ళీ చక్కగా ఆలోచించుకుందాం. ఎక్కడ లోపం జరిగింది దాని దగ్గర దేవుని శక్తిని అడుగుదాం, దేవుని క్షమించమని అడుగుదాం. మళ్ళీ ఆ మారు మనసు, బాప్తిస్మము, దేవుని అందరి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్తనిక్షేపణం, పరిశుద్ధాత్మను పొందుకుంటా కొత్తగా జన్మిద్దాం. ఆ జన్మించి ఇటువైపు చూస్తే మనకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళారిక. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంతకు మించి నేను దీని విషయంలో ఏమి చెప్పలేను. బట్ రెండో విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, రెండో విషయము పెంతెకోస్తు దినమున ఏమంటే దేవుడు చాలా వ్యక్తిగతమైనటువంటి తన సామ్రాజ్యమును నిర్మించుకున్నాడు. నేను మొత్తం సమ్మరప్ చేస్తున్నాను చివరిలో. ఈ రాజ్యంలో యేసుక్రీస్తు వారితో వ్యక్తిగతమైన సహవాసం ఉంటుంది తప్ప ఇందులో రాజకీయాలు ఉండవు, ఇందులో పదవులు ఉండవు, ఇందులో అధికారాలు ఉండవు, ఇందులో వ్యక్తులకు లోబడ్డాలు ఉండవు, వ్యక్తులు మనల్ని ఏలడాలు ఉండవు. ఇలా ఉన్న సామ్రాజ్యము అది క్రీస్తు సామ్రాజ్యం కాదు ప్రియమైన వాళ్ళారా. ఆయన సామ్రాజ్యంలో శక్తి మాత్రమే ఉంటుంది, శక్తి మాత్రమే ఉంటుంది. దయచేసి ఈ 2 విషయాలు ఎరుగుదాం ఈరోజు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు వర్తమానంతో ముందు పెట్టుకొని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఇశ్రాయేల్ సామ్రాజ్యం నుంచి ఈ రాజ్యం ఎందుకు పునరుద్ధరించాను అని అంటే, సాతాను సామ్రాజ్యాన్ని సమూలముగా నిర్మూలము చేయుటకు. అది అయిందా లేదంటే నా శిలువ మరణంతోనే సమాప్తమైనది, వాని తలను నేను చితక తొక్కాను. ఇప్పుడు మీరు ఎంత తొందరగా నా రాజ్యం కిందికి వస్తే మీరు అంత తొందరగా మీరు సంరక్షింపబడతారు, వాని కింద పడకపోకుండా, వాడి రాజ్యంలో కలిసిపోకుండా, దీని కిందికి రాకుండా ప్రియమైన వాళ్ళారా నేను వాడిని జయిస్తాను, నేను పడగొడతాను అంటే యెషయా 40:30 వచనం మర్చిపోకూడదు. మనం తప్పక త్రొట్టిల్లుము, మనం తప్పక ఎందుకనంటే మనకంత బలం లేదండి, మనం వాడిని ఎదిరించలేము, మన శక్తి సరిపోదు ప్రియమైన వాళ్ళు. మనకంటే బైబిల్ మనకు బాగా తెలుసు, మనకంటే చాలా వేగంగా ఉంటాడు, మనకన్నా చాలా షార్ప్గా ఆలోచిస్తాడు. వాంతో మనం పోరాడలేము ప్రియమైన వాళ్ళ, మనం పోరాడలేము. మనం ఎంత పనిలో ఉన్న పడగొడతాడు, ఎంత వాక్యం చదువుకున్న పడగొడతాడు. లేదండి, లేదు. దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేం. ఈ సత్యం ఎరుగుదాం, పెంతెకోస్తు దినం కిందికి వెళ్దాం. అందుకోసమే దేవుని వెంబడిస్తున్న నిజమైన తన సేవకులు చెప్పిన మాటలు ఏంటంటే, ప్రతి క్రైస్తవుని జీవితంలోనంట పెంతెకోస్తు అనుభవం ఉండాలంట ప్రియమైన వాళ్ళారా. నాకు చాలా రోజులు అర్థం కాలేదన్నమాట, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏమిటి అంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న నిజమైన స్థితి ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలో మనం ఏమైపోతున్నామో మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. నాకు తెలిసి ఈరోజు చాలా భారమైంది మీ మధ్యలో పెట్టాను నేను.
కానీ నిజం మాత్రం ఇదే. వాక్యాలన్నీ చూడండి. అందుకోసం బైబిల్లో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసని చివరికి ఇది చెప్పి ముగించేస్తాను. చాలామంది అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఏమంటారు అనండి, ఆ దినమున అనేకులు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణ దినం అనేకులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుందిరని ఒక మాట చదవగానే చాలా మిస్టరీగా ఉంటుంది. బట్ ఆయనే రాజ్యం అని మనం అర్థం చేసుకున్న తర్వాత ఎంత సులువుగా అర్థమవుతుందో తెలుసా. ఆ దినమున అనేకులు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి యేసుక్రీస్తుతో కూడా కూర్చుందరు, యేసుక్రీస్తుతో కూడా ఉందరు, యేసుక్రీస్తు అయి ఉందరు. ఇంకా అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఐ హోప్, నేను అనుకుంటున్నాను మనం అన్ని సందర్భాలను కలుపుకున్నామని. రాజ్యంలో గురించినటువంటి నాకైతే ఇంకేం అనుమానాలు లేవు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఇంకా పరిపూర్ణంగా అర్థం కానట్లయితే దేవుడే తన ఆత్మచేత మిమ్మల్ని సత్యంలోనికి నడిపించాలని నేను పరిపూర్ణంగా ప్రార్థించుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సంతోషంగా ఆనందపడదామండి. ఆ రాజ్యం తెలిసిపోయింది. ఆ రాజు మనలో ఉన్నాడా, మనతో ఉన్నాడా? ఇక వాడికి బలం లేదు ప్రియమైన వాళ్ళారా. ఏది మనల్ని వెడవాపేది? కరవ, ఖడ్గమ, ఇక ఇప్పుడున్న ఈ మహమ్మారి, ఏది లేదు. మన ప్రపంచం అంతా ఆ లోకంలో ఉంది ప్రియమైన వాళ్ళారా. పరలోక రాజ్యంలో ఉంది. ఆ రాజుతో ఉంది. ఆ రాజే మన ఆలోచన, ఆ రాజే మన ధ్యానము, ఆ రాజే సమస్తము. నిజం ప్రియమైన వాళ్ళ. ఇంకా సిలువను ధ్యానించుకొని దేవుడు మన జీవితంలో కట్టాలని నేను పరిపూర్ణంగా ఆయన వేడుకుంటూ రేపటి దినం కొరకు మనం సిద్ధపడదాం ప్రియమైన వాళ్ళ. ఇదే సమయానికి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నా దేవా.